ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం 2 ఫ్లోర్స్ కూలిపోయాయి. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ భవనాన్ని నిజాం కాలంలో నిర్మించారని తెలిపారు అధికారులు. పురాతనమైన బిల్డింగ్ శిథిలాలను తొలగిస్తామన్నారు. భవనం పటిష్టతపై నిపుణులతో కమిటీ వేసి కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో అంజయ్య ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ కలెక్టరేట్ కుప్పకూలిన ఏదైతే ప్రాంతాన్ని కలెక్టర్ రాజర్షి షా సందర్శించడం జరిగింది. అదేవిధంగా కూలిన ఏవైతే శిథిలాలు ఉన్నాయో ఆ శిథిలాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఏ విధంగా ప్రమాదం జరిగింది, ఎలా ప్రమాదం జరిగింది అనే అంశంపై కూడా ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా కలెక్టరేట్ పురాతన భవనం కావడం, అదేవిధంగా గత కొన్ని రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఒక్కసారిగా ఈ భవనం కూలింది. ముఖ్యంగా కలెక్టర్ మనతో పాటు ఉన్నారు. వారు ఏ విధంగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, రేపటి నుంచి ఏ విధంగా ఎక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి కలెక్టర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. సార్, ప్రధానంగా శిథిలాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఎట్లా ఏ విధంగా ఉంది పరిస్థితి సార్? మీ అందరికీ తెలుసు, మన ఆదిలాబాద్ కలెక్టరేట్ 1952లో అప్పుడు స్టార్ట్ అయింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కలెక్టరేట్ ఇన్ తెలంగాణ. సో దీనికి ఇప్పుడు బికాస్ ఆఫ్ ద హెవీ రెయిన్స్ అది కొంత క్రాక్స్ అట్లా వచ్చి మళ్ళీ ఏవైతే స్లాబ్స్ ఉన్నాయో అవి కొంత డ్యామేజ్ అయినాయి. సో వాటికి ఇమీడియట్గా రిపేర్స్ మనం టేకప్ చేయడం అయితే, అండ్ కొత్త కలెక్టరేట్ వర్క్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. ఇందాక ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ కూడా కొత్త కలెక్టరేట్ వర్క్స్ కూడా రివ్యూ చేశారు. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొత్త కలెక్టరేట్ వర్క్ కూడా త్వరలోనే కంప్లీట్ చేయాలి. అంటే ప్రధానంగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా అధికారులందరూ కూడా ఇక్కడనే మకాం వేసి పనిచేయాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పనిచేసే పరిస్థితులు ఉన్నాయా సార్? వీ విల్ వర్క్ అవుట్, వీ విల్ డిస్కస్ విత్ ఆల్ ద ఆఫీసర్స్. దానికి మరి హౌ టు సీ దట్ అన్ని ఆఫీసర్స్ కూడా ఫంక్షనింగ్ చేయాలి. సో వాటికి వీ విల్ డిస్కస్ విత్ ఆల్ ద ఆఫీసర్స్ అండ్ మేక్ టెంపరీ గుడ్ అరేంజ్మెంట్స్. ముఖ్యంగా ఈ భవనానికి సంబంధించిన ఏదైతే పటిష్టత గురించి ఎవరైనా నిపుణులతో ఏమైనా కమిటీ వేస్తారా సార్? సో దానికి ఇప్పుడు R&B అధికారులు కూడా మాతో పాటు వచ్చినారు. ఈ R&B, SC R&B కూడా ఉన్నారు. సో వారే యాక్చువల్గా ఈ డిపార్ట్మెంట్ వారికి మొత్తం ఐడియా ఉంటుంది కాబట్టి వారు టెక్నికల్ ఎక్స్పర్టీస్, తర్వాత అవసరమైతే బయట నుంచి కూడా ఆల్రెడీ ఏవైతే కొత్త కలెక్టరేట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో వారితో కూడా డిస్కస్ చేసి ఒక కమిటీ ఏర్పాట్లు చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్గా రెస్టోరేషన్ మనం చేయాలి. ఒక టైం లైన్ పెట్టి ఇమీడియట్గా రెస్టోరేషన్ కూడా టేకప్ చేయడం జరుగుతాయి. అంటే ప్రధానంగా మన ఫైళ్ళకి సంబంధించిన ఏమైనా డ్యామేజ్ కానీ అట్లాంటి అంశాలు ఏమైనా మీ దృష్టికి వచ్చేసారు? నేను జస్ట్ ఇక్కడ చేరాము. నేను ఒక్కసారి అధికారులతో డిస్కస్ చేసిన తర్వాతనే పూర్తి సమాచారాలు చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సార్. ఇది కలెక్టర్ రాజర్షి సార్ చెప్తున్నమాట. ప్రధానంగా ఏదైతే ఈ పూర్తిగా భవనం కూలిపోయింది, అదేవిధంగా 2 అంతస్తులు కూలిపోయిన భవనం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని ప్రధానంగా పరిశీలించడమే కాకుండా ఇక్కడ ఏ విధంగా భవనం పటిష్టత ఉంది, అదేవిధంగా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించే విధంగా ఉందా లేదా అనే అంశంపై కూడా ఒక కమిటీ వేస్తాం. ఆ కమిటీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా ముందుకెళ్తాం. ముఖ్యంగా స్థానిక సంస్థలకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియను నిర్వహించడానికి ఈ కలెక్టరేట్ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అత్యవసరమైతే కూడా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా తాము ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే మంత్రి జూపల్లి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లామని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఈ భవనం 1952 ప్రాంతంలో నిజాం కాలంలో నిర్మించిన భవనం, పురాతన భవనం. అందువల్లనే ఇప్పటికే నూతన కలెక్టరేట్ నిర్మించడానికి మిగతా ప్రాంతంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులను కూడా వేగవంతం చేస్తామని కలెక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.